పేరు జి హనుమయ్య, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి. మేము ఈరోజు డబ్బు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి దాదాపు అంటే మా జిల్లా నుంచి 162 మంది రావడం జరిగింది. ఈరోజు డబ్బు కళాకారులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు కాకుండా 7,000 రూపాయలు పెన్షన్లా. అది ఎందుకు అడుగుతున్నామంటే 2018-19లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారే ఆ రోజు జీవో ఇచ్చినాడు. 108 జీవో ప్రకారము ప్రతి డబ్బు కళాకారునికి 7,000 రూపాయలు పెన్షన్లా. ప్రతి సంవత్సరం ఈ 7,000 రూపాయలు పెంచుతూ వస్తే మన జనవరి 19వ తారీఖుకి 7,000 రూపాయలు పెన్షన్ అవుతుంది. అందుకనే ప్రతి డబ్బు కళాకారులకి మీరు ఇచ్చిన జీవో ప్రకారము 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాల. మీరు ఇచ్చిన జీవో ప్రకారము ప్రతి డబ్బు కళాకారునికి డబ్బు, డ్రెస్సు, గజ్జలు ప్రతి సంవత్సరం ఇవ్వాల. మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ప్రతి డబ్బు కళాకారునికి 2 ఎకరాలు, ఎవరైతే భూమి లేకున్నటువంటి ఉన్నారో వాళ్ళందరికీ 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పైన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాబో కాలంలో కూడా డబ్బు కళాకారుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బు కళాకారులందరినీ ప్రతి ఒక్క గ్రామం నుండి ఐక్యం చేసి డబ్బు కళాకారుల సమస్యల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈరోజు విజయవాడ కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడలో ధర్నా చౌక్లో మరి డప్పు కళాకారుల సమస్య పట్ల ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున డప్పు కళాకారులు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ సమస్య న్యాయమైన సమస్య. గొప్ప కళలు కూచిపూడి, కథాకళి, నాట్యం అగ్ర కులాల వాళ్ళు ఆ కళ వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాధాన్యతని ఇచ్చి 7,000 పింఛన్ పెంచారు. కానీ ఈ డప్పు ఎవరైతే కొడతారో ఆ డప్పు కొట్టేవాడు దళితుడు కాబట్టి అది అంటరాంది కాదు, కాబట్టి ఈ డప్పు కూడా అంటరాందే అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం అని ఈ ప్రభుత్వం అనుకుంటుందా అని భావిస్తుందా? అయితే మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు మీకు పట్టవా? గత ప్రభుత్వం జాప్యం చేసినట్టునే ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తుంది. మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి మీరు ఈ దళిత వర్గాల పట్ల, ఎందుకంటే ఆర్టికల్ 21 జీవించే హక్కు భాగంలోనే ఇది మీరు పెంచాలని, వాళ్ళకు వృద్ధిని కల్పించాలని మేము కోరడం జరుగుతూ ఉంది. మరి ఈ సమస్యల్ని మీరు పరిష్కరించి 7,000 పింఛను ఇచ్చి 50 ఏళ్ళకి ఇచ్చే పింఛన్ 45 ఏళ్ళ వయసు వాళ్ళకే పింఛన్ ఇవ్వాలని, ఆన్లైన్లో పింఛన్ వెంటనే స్లాట్ విడుదల చేయాలని, అయితే ప్రమాద బీమా కల్పించాలి, ప్రయాణాల్లో రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి ఇదే జాప్యం చేసినట్టయితే రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమంగా ప్రజా సంఘాలను, వచ్చే నాయకులను అందరినీ కలుపుకొని మీ అసెంబ్లీ ముట్టడించి మా సమస్య పరిష్కరించేంత వరకు పోరాడతామని తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా డప్పు కళాకారుల నాయకులు. నా పేరు ఏ మదన్ గోపాల్. ఆర్ నారాయణ, గూడూరు డివిజన్ నుంచి వచ్చాను. గూడూరు డివిజన్లో మేము డప్పు కళాకారులుగా గుర్తింపు చేసాము. సుమారు ఒక 500 మంది దాకా మొన్న మేము 500 మందితో మహాసభ జరిపాము. అందరికీ ఐడెంటిటీ కార్డులు, గుర్తింపు కార్డులు కావాలని డిమాండ్ చేసి మొన్న జిల్లా కలెక్టర్ కూడా, మన తిరుపతి జిల్లా ఇప్పుడు మళ్ళా ఏమంటే నెల్లూరుకి మార్చారు. తిరుపతికి కూడా వెళ్ళి మనం జిల్లా కలెక్టర్ కూడా మేము మెమోరాండం ఇచ్చాము. ఈ విధంగా మాకు కళాకారులకి, డప్పు కళాకారులకి పెన్షన్లు, ఈ ఐడెంటిటీ కార్డులు, గజ్జులు, డబ్బులు ఇవన్నీ ఇవ్వమని మేము కలెక్టర్ గారికి మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా కార్యదర్శి మేము అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడు మన గూడూరు నుంచి మేము ఇప్పుడు ఈ ధర్నాకి 9 మంది వచ్చి పాల్గొన్నాము. ఇంకా మిగతా వాళ్ళు వెనక ముందు రాబోతున్నారు. పెన్షన్లు డప్పు కళాకారులకి 45 సంవత్సరాల వాళ్ళు, అంటే మామూలుగా ఇప్పుడు గవర్నమెంటు, మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు 55 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తుంది. కానీ మన డిమాండ్ ఏంటంటే 55 సంవత్సరాల కంటే ఇప్పుడు ఉన్నటువంటి మద్యపానానికి లోనైపోయి డప్పు కళాకారుడు ఏంటంటే డప్పు కొడితే వాడికి మందు ఉండాలి. ఈ మందు తాగి 40 సంవత్సరాలకే పాపం ప్రాణాలను కోల్పోతున్నాడు. అందుకని 40 సంవత్సరాలు, కనీసం 40 సంవత్సరాలకి మన పెన్షన్లు ఇవ్వమని చెప్పి మన డప్పు కళాకారుల సంఘం తరఫున మేము కోరుకుంటూ, పెన్షన్లు, డప్పు కళాకారులకి ఐడెంటిటీ కార్డులు, డప్పులు, గజ్జులు ఇవన్నీ ఇవ్వాలని, మనిషికి డప్పు కళాకారుడికి 2 ఎకరాల భూమిని కూడా ఇస్తే వాళ్ళు ఏదో వాళ్ళ బిడ్డల్ని వాళ్ళని పోషించుకొని మంచి చదువులు చదివించుకొని వాళ్ళ స్థాయిలో ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ధన్యవాదాలు. అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఈ డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున 2 లక్షల మంది, రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నారు డప్పు కళాకారులు. వాళ్ళందరికీ పెద్ద ఎత్తున పెన్షన్ పెంచకపోతే, మా డిమాండ్లు 7 డిమాండ్లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ముందుగా సర్పంచ్ ఎలక్షన్లు ముందు ఉన్నాయి. ఈ దెబ్బ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుంది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇవి ఏరే సమస్య లేదనేటట్టుగా అసెంబ్లీలో ఒక ప్రసాదం మీద మాత్రమే ఏరే సమస్య లేదు, పేదల ప్రసాదం మీద, తిరుపతి ప్రసాదం మీద మాత్రమే సమస్య ఉంది. ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీద కూటమి ప్రభుత్వానికి కానీ పేదల పక్షాన ఏ కనికరం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 108 జీవో ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ రకంగా మరి ఈ సమస్యలను పరిష్కరించుకోకుండా పేదలు అనే వాళ్ళు లేరా? మీరు కూటమి ప్రభుత్వం రావడానికి మరి ఎలక్షన్లో ఏవేవి వాగ్దానాలు చేశారు? 6 గ్యారెంటీలు అన్నారు, మళ్ళీ ఆ గ్యారెంటీలు ఒకటనే నెరవేర్చారా? మళ్ళీ ఇది శతాబ్దాల కాలం నుంచి ఈ సమస్య డప్పు కళాకారుల సమస్య ఉంది. మరి అది మీరు మీ నోటంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మరి ఏ రకంగా ఎంతవరకు మీకు ఆ జీవోలో ఉన్న ప్రకారంగా మీరు న్యాయం చేశారని ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాము. ఈ సందర్భంగా ధర్నా చౌక్లో విజయవాడలో ఈరోజు 100 మందితో, ఈరోజు 200 మందితో వచ్చాము. 2 లక్షల మందితో పెద్ద ఎత్తున ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర, సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఏ కోణంలో అయితేనేమి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కానీ కనీసం ఏ గ్రామాల్లో అయితేనేమి కళాకారులకి ప్రతి ఊరేగింపు, చావుకి కానీ ఏ రకంగా కానీ అన్ని రకాల సహాయం సహకారాలు అందించే డప్పు కళాకారులు గుర్తించుకోకుండా మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు. ఈ దెబ్బ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లో అయితేనేమి, వచ్చే ఎలక్షన్లో ఈ గట్టిగా దెబ్బ తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ డప్పు కళాకారుల జీవితాలు మాత్రం మారట్లా. ఏదైతే సమాజంలో నెలకొన్న కుల వివక్ష కలక కూడా ఉంది. ఏదైతే దళితులైన డప్పు కళాకారులు ఈ కులం కారణంగా దళిత డప్పు కళ కూడా వివక్షకు గురవుతుంది. మిగతా కళాకారులకైతే 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, డప్పు కళాకారులకు మాత్రం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. 4,000 పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ మార్చమని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక దఫాలుగా వినతుల రూపంలో అధికారులను కలవటం, సచివాలయాల దగ్గర అర్జీలు ఇవ్వటం, కలెక్టర్ల దగ్గర అర్జీలు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి చేకూర్చినట్టు అనలేదు. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో కూడా డప్పు కళాకారులకు అసలు బడ్జెట్ కేటాయించట్లేదు. డప్పు కళాకారుల జీవితాలు కరోనాతో సగం పోయింది. మిగతాది ఎటువంటి ప్రోగ్రాం లేకుండా అల్లాడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులు భాగస్వామ్యం చేసి వాళ్ళకు వృద్ధి కల్పించాలని చెప్పి పెన్షన్ నమోదు కోసం వెంటనే ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి పెన్షన్ నమోదు ప్రారంభించాలని, పెన్షన్ 7,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా ఏదైతే డప్పు కళాకారులందరూ కూడా కళాకారులుగా గుర్తించి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లతో, అలాగే డప్పు పండుగ నిర్వహిస్తామని చెప్పి నిధులు కేటాయించారు. ఇప్పటికే కలెక్టర్ అకౌంట్లో గ్రౌండింగ్ అయి ఉన్నాయి ఆ నిధులు మాత్రం ఖర్చు పెట్టట్లా, పక్కదారి పట్టేస్తున్నారు. ఏదైతే కలెక్టర్ అకౌంట్లో గ్రౌండింగ్ అయి నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ఖర్చు చేసి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన డప్పు పండుగ నిర్వహించి డప్పు కళాకారులందరికీ డప్పు, డ్రస్సు, గజ్జలు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ డప్పు కళాకారులందరూ ఐక్యం చేసి సచివాలయాల దగ్గర, కలెక్టరేట్ దగ్గర ముట్టడి కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డప్పు కళాకారులు సమాజంలో దళితులు ఏ రకంగా వివక్షకు గురవుతా ఉన్నారో డప్పు కళాకారులు కూడా వివక్షకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు మారుతూ ఉన్నారు. డప్పు కళాకారుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. డప్పు కళను గుర్తించండి, డప్పు కళలకి ఆధారం ఇచ్చండి, డప్పు కళాకారులకి బడ్జెట్ కేటాయించి నిధులు కేటాయించమని చెప్పి దశాబ్ద కాలం నుంచి అడుగుతున్నప్పుడు కూడా పాలకులు మాత్రం ఏమాత్రం కూడా మాట్లాడట్లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీలు ఉన్నాయో ఆ హామీలు డప్పు కళాకారులకి పెన్షన్లు అందరికి ఇస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 పైగా డప్పు కళాకారులు ఉంటే కేవలం 36,000 మందికి మాత్రం ఇస్తున్నారు. మిగతా వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు? వాళ్ళకి డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు లేవు. ఒక రకంగా ఎన్పిఆర్ లాంటి సంస్థలు డప్పు కళాకారులు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటే మాదకు సిబ్బంది లేరని చెప్పి చెబుతా ఉన్నారు. ఈరోజు ఏదైతే సంస్కృతి శాఖ ఉందో ఈ శాఖ కూడా పట్టట్టుంది. అందుకోసమే ఈరోజు డప్పు కళాకారుల సంఘం గుర్తించండి, వాళ్ళకి పెన్షన్లు పెంచండి, అందరికి కూడా అన్ని కళాకారులకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. డప్పు కళాకారులు మాత్రం కేవలం అందరితో పాటు జనరల్ చేస్తున్నారు. వాళ్ళ వయసు పెరిగిపోతా ఉంది.
కొట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి 45 సంవత్సరాలకి ఈ యొక్క పెన్షన్ అంటే 60 సంవత్సరాలు దాడి చేస్తామని చెప్పి ఆ రకంగా అంటా ఉన్నారు. అందరిని చూసినట్టుగా డప్పు కళాకారులు చూస్తే వాళ్ళు వృత్తి చేసుకుంటానే, గ్రామాల్లో కూలి పనులు చేసుకుంటానే ఈ రకమైన కొనసాగిస్తూ ఉంటే వాళ్ళకి వృత్తి లేని సమయంలో, కూలి లేని సమయంలో ఈ రకమైన దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ ఉంటే పాలకులు మాత్రం వాళ్ళ ఆదుకోవడం కోసం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అందుకోసమే ఈ బడ్జెట్ సమావేశాల్లో చూస్తే సాంఘిక సంక్షేమ శాఖకి కేవలం 3,000 రకంగా 20,000 రూపాయలు కేటాయించారు. వాళ్ళు డప్పు కళాకారులు లేరు. కాబట్టి జనరల్ పథకాలుగా చూసి డప్పు కళను వేరు చేస్తే మాత్రం డప్పు కళాకారులు బాగుపడే పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతా ఉన్నాడు, నేనే డప్పు కళాకారులను గుర్తించి చెప్పంటున్నాడు. కానీ డప్పు కళాకారులు గుర్తించిన క్రమంలో ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు? కాబట్టి డప్పు కళకి ప్రత్యేకమైన బడ్జెట్ ప్రవేశపెట్టాలి. ఏ రకంగా అయితే కూచిపూడి, భరతనాట్యానికి ప్రయత్నిస్తా ఉన్నారో ఈ డప్పు కళకి, సింధు కళకు కూడా ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి నిధులు కేటాయించని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క డిమాండ్స్ పరిష్కారం కోసం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకపోతే రాబోయే కాలంలో లక్షల మంది ఉన్న డప్పు కళాకారులు స్థానికంగా ఉన్న సచివాలయాల దగ్గర, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, జిల్లా కలెక్టర్ ముట్టడించి ఈ సమస్య పరిష్కారం కోసం సాధించుకుంటారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లోని డప్పు కళాకారులకు బడ్జెట్ కేటాయించి వాళ్ళకి పెన్షన్తో పాటుగా వాళ్ళ ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి, కుల వ్యతిరేక పోరాట సంఘం KVPS, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మన విజయవాడ ధర్నా చౌక్ నందు రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కళాకారుల సమస్యల మీద వివిధ అన్ని జిల్లాల ప్రతినిధులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకనంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డప్పు కళాకారులకు ఏ విధమైనటువంటి ఆన్లైన్ సౌకర్యం లేదు. డప్పు కళాకారులకి 4,000 నుంచి 7,000 రూపాయలు పెన్షన్ పెంచాలని, అదేవిధంగా వయసు కూడా 40 సంవత్సరాలకు తగ్గించాలని, అదేవిధంగా డప్పు కళాకారులకు పిల్లలు చదువుకుంటున్నారు, వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలని, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈరోజు మన ధర్నా చౌక్ నందు ముఖ్యమంత్రి గారికి తెలియపరచడం కోసం ఇక్కడికి వచ్చాము. అందుకని ఈ సమస్యలన్నిటి మీద ఇప్పుడు దాకా మండల ఆఫీసుల దగ్గర, సచివాలయాల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేశాం. కానీ రేపు భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఈ ధర్నాలతో అణచివేయకుండా మాకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మల్లవరపు కుటుంబరావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డప్పు కళాకారులను పోగు చేసుకొని విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద డప్పు కళాకారుల సమస్యలు ఎన్ని రకాల సమస్యలతో సతమతమవుతున్నారో వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి సచివాలయాల ద్వారా, మండల కార్యాలయాల ద్వారా, కలెక్టరేట్ల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు. కావున ఇప్పటికైనా డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే ఈ బడ్జెట్ సమావేశాల్లో డప్పు కళాకారులకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కరుణాకర్, కర్నూలు జిల్లా కార్యదర్శి.